హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఇండిపెండెన్స్ డే సందర్భంగా వెంకయ్య నాయుడు గారు చేసినటువంటి స్పీచ్ అనొచ్చు లేదా హితోపదేశం అనొచ్చు. సో ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు గురించి నెట్టింట ఒక అంశం అయితే చక్కర్లు కొడుతూ ఉంది. సో ఖచ్చితంగా ఈ సెల్ ఫోన్లు అనేవి పక్కన పెట్టేస్తే మాత్రానికి అందరం ఒక మంచి మార్గంలో ఉంటాము, సొసైటీ ఇంకా బెస్ట్గా ఉంటుంది అని చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాయన్నమాట. సో మరి దీని గురించి నిజంగా ఆయన చెప్పినట్టు సెల్ ఫోన్లు వదిలేయడం సాధ్యమా లేదా అసాధ్యమా, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా వెంకయ్య నాయుడు గారు చేసినటువంటి హితోపదేశం అనాలా స్పీచ్ అనాలో పక్కన పెట్టేస్తే సెల్ ఫోన్లకు సంబంధించిన ఒక అంశం ఆయన తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది. సో మరి దీన్ని ఎంతవరకు సాధ్యం చేయొచ్చు సార్? మాజీ ఉపరాష్ట్రపతి, సీనియర్ పొలిటీషియన్, బీజేపీకి సంబంధించి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి లీడర్గా ఆయనకి గుర్తింపు ఉండేది. తర్వాత ఉపరాష్ట్రపతి అయిన తర్వాత ఆయన రిటైర్ అయ్యారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఉపరాష్ట్రపతిగా మంచి పేరుంది. సో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ వెంకటాచలం మండలం సర్వస్వతి నగర్లో ఉన్నటువంటి అక్షర అనేటువంటి స్కూల్లో ఆయన జెండా ఎగరవేసి ఆయన ఒక హితోపదేశం చేశారు ఇప్పుడున్నటువంటి తరానికి. అది హితోపదేశం కన్నా కూడా శల్లోపదేశం చేశారని చెప్పి అనుకోవచ్చు మనం. ఇప్పుడు పరిపాలనలో ఆయన సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేశాడు. ఆయన ఎన్నో సంస్కరణలు ఈ దేశంలో జరిగాయి, ఎన్నో చట్టాలను తయారు చేశారు. దాంట్లో ఈయన కూడా కొన్ని భాగస్వామిగా ఉన్నాడు. ఈయన అసలు సంస్కరణలు తీసుకురావడానికి ఆద్యం పోసిందే వీళ్ళు, ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. ఆ సంస్కరణలో భాగంగా ఏమైంది, వివిధ రకాల గృహోపకరణాలు కానీ లేదంటే లగ్జరీ ఐటమ్స్ కానీ దేశాన్ని ముంచెత్తేసాయి. సో చైనా ప్రొడక్ట్స్ అన్నీ రావడానికి కారణం వాళ్ళు చేసినటువంటి సంస్కరణ, ఆర్థిక సంస్కరణ అనుకో, గ్లోబలైజేషన్ అనుకో, ఈ ఆర్థిక సరళీకరణ, ఆర్థికీకరణ అంటూ రకరకాల మాటలు చెప్పేసి మొత్తం మీద ప్రపంచంతో పోటీ పట్టాలంటే సంస్కరణలే మార్గం. కాబట్టి విదేశాల్లో ఉండేటువంటి విలాసవంతమైన వస్తువులను కూడా డంప్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు వెసులుబాటు కల్పిస్తూ వచ్చి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి వాళ్ళల్లో ఈయన కూడా ఉన్నారు. అంటే సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఈయన యొక్క ప్రమేయం కూడా ఉంది. ఆ రోజున వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కలర్ టీవీలని లేకుండా ఉంటే బాగుంటుంది భారతదేశంలో, బ్లాక్ అండ్ వైట్ వరకు ఓకే, కలర్ టీవీలు భారతదేశం ప్రజల్ని సోమరిపోతులు చేస్తాయి అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడినప్పుడు వీళ్ళెవరు సపోర్ట్ చేయకపోగా ప్రజల నుంచి రివోల్ట్ వస్తుంది. బట్ సరళీకరణ, ఆర్థిక సంస్కరణలకి ఇది ఒక అడ్డు అవుతుంది. కాబట్టి మనం స్వేచ్ఛ వాణిజ్యానికి మనం కట్టుబడి ఉండాలి అని వినిపించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు సెల్ ఫోన్లను నిషేధించాలి, లేదా సెల్ ఫోన్లు వాడకూడదు, సెల్ ఫోన్ని వాడటం తగ్గించుకోవాలి అని చెప్తే ఇప్పుడు తగ్గించుకునేటువంటి పరిస్థితి భారతదేశంలో ఉందా? అంటే అలివిక అనేటువంటి అంశాలని వెంకయ్య నాయుడు ఇప్పుడు చెప్తున్నాడు. చేయాల్సిందంతా చేసేసి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఆయన ఇప్పుడు పిల్లలకి చెప్తున్నారు. సో ఇప్పుడు పిల్లలకి చెప్పే బదులు అప్పుడే పాలకునిగా ఉన్నప్పుడు ఆయన కనుక కొన్ని నిబంధనలు పెట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ కనుక పెడితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చినది కదా భారతదేశానికి. సపోజ్ చైనా ఉంది, చైనా మనకన్నా బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కదా. మరి చైనాలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఏజ్ లిమిటేషన్స్ కూడా పెట్టారు. సో మరి వాళ్ళు పెట్టుకొని వాళ్ళ దేశాన్ని కాపాడుకున్నారు కదా. మరి ఎందుకు భారతదేశం అలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టి ఎందుకు కాపాడలేకపోయింది? ఇప్పుడంతా యూత్ వ్యసనపరులుగా మారిపోయారు, మొబైల్స్ వాడకుండా ఉండలేనటువంటి పరిస్థితి మెజారిటీ. ఆ పరిస్థితికి తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వెనక్కి తీసుకురావాలంటే అది అయ్యే పనేటువంటి కాదు. ముందు జాగ్రత్త తీసుకోవాలి. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది పాలకులుగా వాళ్ళకి తెలిసి ఉండాలి. ఆయన 75 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉండి 75 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన రిటైర్ అయ్యి ఇప్పుడు ఆయన హితోపదేశాలు చేస్తున్నారు, శల్లోపదేశాలు చేస్తూ ఉన్నారు ఆయన. సో అంటే ఆ మధ్య సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అయింది. బక్క చిక్కినటువంటి సింహం అనమాట. బక్క చిక్కిన అంటే అప్పుడు దాకా తన జీవితంలో ఎన్నో వెంటాడి తన ఆహారం కోసం పోరాడి చేసిన బక్క చిక్కినటువంటి కదలలేనటువంటి పరిస్థితుల్లో
ఆ సింహం చెప్తుందంట ఇది నాన్ వెజ్ తినకూడదు అని. ఆ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. అలానే 75 సంవత్సరాల పాటు రాజకీయం చేసినటువంటి వెంకయ్య నాయుడు అనేక అంశాల్లో ఆయన పార్టిసిపేట్ చేశాడు, చట్టసభల్లో ఉన్నాడు. ఆయన ఆ రోజు కనుక ఈ సంస్కరణలు ఎలా ఉండాలి, దీని పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ముందే ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఆయననే కాదు, ఆయన సమకాలీకులు ఎవరైనా సరే ఇవాళ ఈ పరిస్థితి వచ్చినది కాదు. వెంకయ్య నాయుడు ఈ స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఇలాంటి ఉపదేశం చేయాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. ఆయన ఏమంటాడు, ఇప్పుడు ఈ వయసులో ఇప్పుడు ఉండేటువంటి పిల్లలకి అక్కడ అక్షర స్కూల్లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఉండేటువంటి తరానికి ఇవాళ వాటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు, మీరు సెల్ ఫోన్ వాడద్దు అని చెప్తున్నాడు. అలాగే ప్రకృతికి దగ్గరగా ఉండాలి, ప్రకృతితో మమేకం కావాలి, ఇవన్నీ చెప్తున్నాడు. ఇప్పుడు చెబితే ఉపయోగం ఏంది? ఇప్పుడు ఆయన తొలి నుంచి కనుక అదే బాటలో నడిచి వీళ్ళంత వరకు ఆయన అదే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంతో కొంత బాగుండేది. ఆయనతో పాటు మిగిలిన నాయకులు కూడా ఆ ప్రయాణం చేసిన వాళ్ళు. ఎందుకంటే బీజేపీ అధ్యక్షుడిగా కూడా చేశాడు కదా ఆయన. బీజేపీ అధ్యక్షుడు చేశాడు, కేంద్ర మంత్రి చేశాడు, ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగాడు ఆయన. ఆయన బేసికల్గా అడ్వకేటు, విద్యార్థి నాయకుడిగా వచ్చాడు. సో అంత జర్నీ చేసినటువంటి ఆయన సమాజం ఎలా ఉండాలి అనేది ముందే గ్రహించి ఆ మేరకు చట్టాలు తీసుకొచ్చుకున్నట్టయితే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ఆధ్యాత్మిక కోణంలో చెప్తున్నారు, ప్రకృతితో మనం మమేకం అయి ఉండాలి, ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాము, ప్లస్ ఈ యూత్ అంతా కూడా బలహీనపడుతుంది, ఈ మొబైల్స్ చూడడం ద్వారా తప్పుదోవ పడుతున్నారు ఇప్పుడు చాలా స్కూల్స్ అని చెప్తున్నారు. ఇవాళ మొబైల్ లేకుండా ఏ స్టూడెంట్ అయినా ఉన్నాడా, పోనీ ఏ పౌరుడైనా ఉన్నాడా? ఇవాళ దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు మొబైల్ వాడుతున్నారు. సో ఆ మొబైల్ వాడటంలో కూడా స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. స్మార్ట్ ఫోన్లు కూడా సరసమైనటువంటి ధరలకి చైనా ఫోన్లు వస్తున్నాయి. ఏదో ఒకటి ముందైతే వాడుతున్నారు, 3000దో 4000దో వాడుతున్నారు. సరే వాటిలో రేడియేషన్ ఉంటుందా ఉండదా దాన్ని పక్కన పెట్టేది, అవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో భారతదేశంలో ఉండదు. సో పనికిరానటువంటి చెత్త అంతా కూడా భారతదేశానికి డంప్ అవుతుంది, దిగుమతి అవుతుంది, తక్కువ రేట్లకు వస్తేనే కొంటున్నారు. ఇప్పుడు మొబైల్ తీసుకుంటే దాని రేడియేషన్ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇవాళ దాదాపు 100కి 90 మంది మొబైల్స్ని మిస్యూజ్ చేస్తున్నారు అనేది సర్వేల రిపోర్టు. మొబైల్లో ఏం చూస్తున్నారు వీళ్ళు? బ్లూ ఫిలిమ్స్ రకరకాలు చూస్తున్నారు. పోనీ ఇన్ఫర్మేషన్ కోసం చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చాలా తక్కువ ఉన్నారు. సో కాబట్టి పక్కదోవ యూత్, ఇప్పుడున్నటువంటి యూత్ పక్కదోవ పట్టడానికి ఇది ఒక కల్చరు అని. అందుకే ఆయన మొబైల్స్ పక్కన పడేయండి, నలుగురు కూర్చొని మాట్లాడుకోండి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థని కాపాడుకుందాం, ఇలాంటివన్నీ చెప్తున్నాడు. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత కుటుంబ వ్యవస్థ అసలు ఎక్కడన్నా ఉందా? కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది, అసలు లేదు, కుటుంబ వ్యవస్థ లేదు. పెళ్లి చేసుకునేటప్పుడు తల్లి తండ్రి ఎక్కడ ఉంటారని అడుగుతున్నారు. తల్లిదండ్రులు తనతోటే ఉంటారని చెప్తే ఆ పిల్లడికి పెళ్ళి అయ్యే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఇవాళ. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన స్వాతంత్ర వేడుకల సందర్భంగా చేస్తున్నటువంటి హితబోధ అనేది అలవిగా అనేటువంటి హితబోధ, అది అమలు కానటువంటి అసాధ్యమైనటువంటి ఒక హితబోధ అని చెప్పి అనుకోవచ్చు. సో సెల్ ఫోన్లు వాడటం అనేది ఇది కామన్ అయిపోయింది. దాన్ని నిషేధించేటువంటి పరిస్థితి కూడా లేదు ఇవాళ. నిషేధిస్తే బంగ్లాదేశ్ లాగా ఒక రెవల్యూషన్ వచ్చేట్లాగా ఉంది. బంగ్లాదేశ్లో రెవల్యూషన్ కదా, అది ఇస్లామిక్ అతివాదులు చేసేటువంటి అరాచకం. అలాంటిది నిషేధం కనుక పెడితే అలాంటి అరాచకం కూడా వస్తుంది. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి దేశాలు, అభివృద్ధి చెందినటువంటి దేశాలను ఉదాహరణగా తీసుకొని మనం భారతదేశానికి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఒక అమెరికానో లేదంటే ఒక రష్యానో ఒక చైనానో ఇలాంటి వాటిని ఆదర్శంగా తీసుకొని సరిహద్దు దేశాల్లో ఉండేటువంటి దగ్గరగా ఉండేటువంటి సింగపూర్ లాంటి వాటిని చూసుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. విధానాలేమో అక్కడ అవసరంలా మనకి, కానీ అక్కడ ఏ విధంగా అయితే ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు, ట్యాక్సులు వసూలు చేస్తున్నారు, అవి మాత్రం కావాలి. బట్ ప్రజలకు ఏం కావాలో, ప్రజలకు ఏ విధంగా సౌకర్యాలు అందించాలో అవి మాత్రం అందించరు పాలకులు. సో కాబట్టి ఇప్పుడు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి వాళ్ళందరూ వెంకయ్య నాయుడు యొక్క స్పీచ్ ఇంటే కనుక అది అలవగానేటువంటి ఒక హితబోధ. ఆయన అది కాకుండా ఇంకేదన్నా చెప్తే బాగుండేది అనేది ఆయన మీద ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద ట్రోల్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.